Welcome, my friends, to the presence of the Almighty God. నా ప్రియ స్నేహితులారా, సర్వశక్తిగల దేవుని సాన్నిధ్యంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. God has a great plan for your life. మీ జీవితాల పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగిన వాడై ఉన్నారు. Yes, as you are connected to Him through the Holy Spirit, అవును, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనతో అనుసంధానం చేయబడి ఉండగా He will perfect His plan in your life and reveal His will for your life. ఆయన తన యొక్క చిత్తాన్ని మీ జీవితంలో పరిపూర్ణం చేసి తన యొక్క ప్రణాళికను మీ జీవితం ద్వారా అనేక మందికి బయలుపరుస్తారు. Yes, He will use you in every way to fulfill His will for this world. ఆయన ఈ లోకం పట్ల తన చిత్తం యొక్క నెరవేర్పు కోసం అన్ని ప్రదేశాల్లో మిమ్మును వినియోగించుకుంటారు. And for us to walk in the Spirit, మనము ఆత్మలో నడవడానికి, as Paul says, do not walk in the flesh but walk in the Spirit. పౌలు గారు సెలవిచ్చిన రీతిగా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడవమని చెప్పారు. The Lord helps us to walk with Him in the Spirit. ఆయనతో కూడా ఆత్మలో నడవడానికి ప్రభువు సహాయం చేస్తారు. The Spirit is willing. ఆత్మ సిద్ధమే, Always it has life. ఎల్లప్పుడూ దానిలో జీవం ఉంటుంది. Romans 8:11 says, రోమా 8:11 ఆ రీతిగా సెలవిస్తుంది. it is the Holy Spirit who resurrected the mortal body of Jesus Christ. మృతమైన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని పరిశుద్ధాత్మ దేవుడే పునరుద్ధరింపచేశారు. Yes, Jesus gave His life on the cross in the flesh. అవును, శరీర ఆకారిగా యేసు శిలువలో తన ప్రాణాన్ని సమర్పించారు. But the Holy Spirit in Him resurrected His spirit and brought life to His body also. అయితే ఆయనలో ఉన్న ఆత్మ ఆయన ఆత్మను జీవింపచేయడం మాత్రమే కాకుండా మృతమైన తన దేహాన్ని పునరుద్ధరింపచేసింది. That's why we call His body as the glorified body. కనుకనే ఆయన దేహాన్ని మనం మహిమపరచబడిన దేహముగా పిలుస్తున్నాం. Both His body and spirit has life. ఆయన దేహము అలాగే ఆయన ఆత్మ రెండు జీవము గలవిగా ఉన్నాయి. And that's why Paul says, walk in the spirit and not after the flesh. కనుకనే పౌలు అంటారు, శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడవండి అని. My friend, నా స్నేహితులారా, as we are God's servants, మనము దేవుని సేవకులుగా He gives us the power to walk in the spirit ఆత్మలో నడిచే శక్తిని ప్రభు అనుగ్రహిస్తారు. and do the supernatural works of God. దేవుని యొక్క మహోన్నతమైన కార్యాలు మన ద్వారా చేయిస్తారు. Walk in the supernatural మహోన్నతముగా నడవండి and fulfill God's purpose in this world through our life by the supernatural power of God. మహోన్నతమైన దేవుని శక్తి ద్వారా ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చండి. In all these things we are more than conquerors, Paul said in Romans 8:37. రోమా 8:37లో పౌలు అంటున్నారు, అన్ని విషయాల్లో మనము అత్యధికమైన విజయం పొందిన వారిగా ఉన్నాం. In all these things, ఈ విషయాలన్నిటిలో కూడా he lists out all these things. List ఈ విషయాలనే వాటన్నిటిని కూడా ఆయన ఒక పట్టిక వలె వ్రాసి ఉంచి చెప్తున్నారు. those talk about all the problems in this world. అవి ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటి గురించి మనకు తెలియచేస్తాయి. But he says, we shall overcome కానీ ఆయన అంటారు, మనము వీటిని అధిగమించాలి. all these problems in the world ఈ లోకంలో ఉన్న ఈ సమస్యలన్నిటినీ by the power of God's love. దేవుని యొక్క ప్రేమ శక్తి ద్వారా. This love is poured into our hearts through the Holy Spirit. ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కృమ్మరించబడుతుంది. Romans 5:5 says so. రోమా 5:5 ఆ రీతిగా తెలియచేస్తుంది. So when the Holy Spirit comes into us, కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు we become the friend of God. మనము దేవునికి స్నేహితులముగా ఉంటాం. And we are able to overcome every impediment of the flesh through the love of God that is poured into our hearts. మనలో కృమ్మరించబడిన దేవుని యొక్క ప్రేమ ద్వారా శరీరానుసారమైన ప్రతి కార్యాన్ని కూడా అధిగమించి జయించగలుగుతాం. That's why Paul says, nothing can separate me from the love of God. కనుకనే పౌలు అంటారు, దేవుని ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. The love of Christ. క్రీస్తు ప్రేమ నుండి. Yes, nothing can separate us. అవును, ఏది మనల్ని ఎడబాపలేదు. The love of Christ is controlled by the Holy Spirit. దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రేమ దేవుని ఆత్మ చేత అది ఆధిపత్యం చేయబడుతుంది. So when the Holy Spirit comes into you, కనుక పరిశుద్ధాత్మ నీ లోనికి the వచ్చినప్పుడు love God has for you comes into you and protects you.
నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ నీ లోనికి వచ్చి నిన్ను భద్రపరుస్తుంది. It doesn't keep you alone. అది నిన్ను ఒంటరిగా ఉంచదు. It takes you and connects you into God. అది నిన్ను తీసుకుని వెళ్ళి దేవునితో అనుసంధానం చేస్తుంది. Keeps you connected in God. దేవునిలో అనుసంధానం చేస్తుంది. Not only with God, but in God. కేవలం దేవునితో కాదు, దేవునిలో అనుసంధానం చేస్తుంది. You read about it in John 14:20. యోహాను 14:20లో ఆ రీతిగా మీరు చదవగలుగుతారు. Jesus says, యేసు అన్నారు, on that day, ఆ రోజున you will know మీరు తెలుసుకుంటారు that you are in Jesus. మీరు యేసులో ఉన్నారని. And Jesus is in you. యేసు మీలో ఉన్నారని. And Jesus is in the Father, that's the Almighty God. యేసు తండ్రి అనగా సర్వశక్తిగల దేవునిలో ఉన్నారని. You are in Jesus. మీరు యేసులో ఉన్నారు. And Jesus is in the Almighty God. యేసు సర్వశక్తిగల దేవునిలో ఉన్నారు. And Jesus is in you. యేసు మీలో ఉన్నారు. Fantastic, isn't it? ఎంత మహాద్భుతమో కదా. So you have Jesus in you. కనుక యేసు మీలో ఉన్నారు. And you are in Jesus. మీరు యేసులో ఉన్నారు. And Jesus is in the Almighty God. యేసు సర్వశక్తిగల దేవునిలో ఉన్నారు. That is the experience of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడితే అదే అనుభవాన్ని కలిగి ఉంటారు. It's a supernatural experience. ఇది మహోన్నతమైన అనుభవం. And God's love is always, God is love, God is love, God is love. That's what the Bible says in 1 John 4:18. మొదటి యోహాను 4:8లో బైబిల్ ఎల్లప్పుడూ చెప్తుంది, దేవుడే ప్రేమ, దేవుడు ప్రేమ 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 అయి ఉన్నాడు. And God's love, as He covers you, is being poured into you దేవుని ప్రేమ నిన్ను ఆవరించగా ఆ ప్రేమ నీలో కృమ్మరించబడుతుంది through the Holy Spirit, according to Romans 5:5. రోమా 5:5 ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా. Nothing can separate you from the love of God. ఇక దేవుని ప్రేమ నుంచి నిన్ను ఏదీ వేరు చేయలేదు. And in all these things, all the worldly attacks, all the worldly powers, nakedness, famine, tribulation, financial troubles, and attacks from the evil one, nothing can overcome you. You will be more than conquerors over them. కనుక ఈ లోకములో ఉన్నవి ఏవైనా, అది వస్త్రాలు ఏమి అయినా, కరువు అయినా, ఖడ్గమైనా, కాటకమైనా, లోకపరమైన ఏ శక్తి అయినా ఇక ఈ దేవుని ప్రేమ నుంచి నిన్ను విడిపించలేదు. That is the power and the authority you have as you walk in the Spirit. నీవు దేవుని ఆత్మలో నడుస్తూ ఉండగా అలాంటి అధికారాన్ని, శక్తిని నువ్వు కలిగి ఉంటున్నావు. Walking in the Spirit is being covered by Jesus and being in Jesus. దేవుని యొక్క ఆత్మలో నడవడం అంటే యేసు చేత కప్పబడడం, యేసులో ఉండడం. And being in God. దేవునిలో ఉండడం. That's what the Holy Spirit does when He fills you. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపినప్పుడు అలాంటి కార్యాన్ని జరిగిస్తారు. It takes you from the path of the flesh and puts you in the path of God, God's plan, God's ways, God's thoughts. ఆయన నిన్ను శరీర సంబంధమైన మార్గాల్లో నుంచి దేవుని ఆలోచనలోనికి, దేవుని మార్గాల్లోనికి, ఆత్మీయమైన స్థానాల్లోనికి లేవనెత్తుతాడు. This is a grace ఇది ఒక కృప. which Jesus got for us on the cross. యేసు మన కొరకే సిలువలో సంపాదించిన కృప. He came down ఆయన దిగి వచ్చారు. and He suffered on the cross for us to get this grace to rise up from the earthly realm or earthly path into God's path. మనము శరీర సంబంధమైన, భూ సంబంధమైన ఈ మార్గాల్లో నుంచి దేవుని మార్గంలోనికి వెళ్ళడానికి యేసు శిలువలో శ్రమపడి ఈ కృపను మనకు అనుగ్రహించారు. The grace came from the cross to lift us from the worldly path that we normally walk as human beings into the heavenly path, the path of the Spirit, wherein you are in Christ, Christ is in you, and Christ is in the Father. సిలువలో నుంచి ఆ కృప భూ సంబంధమైన శరీర మార్గాల్లో నడిచే నీ మీదకి, ఆ రీతిగా నిన్ను ఆత్మ సంబంధమైన మార్గాలు అనగా క్రీస్తు నీలోను, నీవు క్రీస్తులోను ఉండే స్థాయికి లేవనెత్తుతుంది. Amen. ఆమేన్. You read about it in Ephesians chapter 4, verse 7 and 8. ఎఫెసీ 4:7-8 వచనాల్లో ఈ సంగతి మనం చదవగలుగుతాం. To each one of us grace was given according to the measure of Christ's gift. Therefore He says, when He ascended on high, He led captivity captive and gave gifts to men. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. Christ came, క్రీస్తు దిగి వచ్చాడు, descended,
ఆయన క్రిందకి దిగి వచ్చారు and suffered on the cross సిలువలో శ్రమ పడ్డారు as a sacrifice ఒక బలియాగముగా to give us the grace మనకు కృపనివ్వడానికి, to walk with God, దేవునితో నడిచే కృపనివ్వడానికి, to rise up. పైకి And లేవనెత్తబడ్డానికి, He gives us the gifts of the Holy Spirit to walk with God. దేవునితో నడిచే కృప వరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. Yes, you read about it in 1 Corinthians 12, 8 to 10. అవును, 1 కొరింథీ 12:8 నుంచి 10 వరకు ఈ వచనాల్లో మీరు దీన్ని చదవగలుగుతారు. It's called the 9 gifts of the Holy Spirit. అది 9 పరిశుద్ధాత్మ కృపావరాలు. It's called the gifts of grace, వీటిని కృపావరములు అంటారు. which lifts us from the earthly realm into the spiritual realm, where nothing of the world can ever touch you. You are able to walk over the powers of darkness, powers of sin, and conquer them and redeem people from their oppressions. ఈ యొక్క కృపావరాలు భూ సంబంధమైన శరీర సంబంధమైన స్థాయి నుండి నిన్ను ఆత్మీయమైన స్థాయిలోకి తీసుకెళ్తాయి. అవి ఏం చేస్తావంటే లోకంలో ఉన్న ఏ శక్తి, ఏ విధమైన దురాత్మలు నిన్ను తాకుండా ఉన్నతమైన స్థాయిలో నిన్ను నడిపిస్తాయి. You will be protected from them as a chosen vessel, and you will redeem people from the hands of these wicked works of the devil and the curse of sin. ఏర్పరచబడ్డ జనాంగంగా మీరు వాటి ద్వారా భద్రపరచబడతారు. మాత్రమే కాకుండా శాప పాప బంధకాల్లో ఉన్న ప్రజలను మీరు ఆ పరిచయం ద్వారా విడిపించేవారు అవుతారు. As you are placed in the heavenly realm, మీరు పర సంబంధమైన స్థానాల్లో ఉంటున్నారు కనుక that is the grace Jesus got for us through the cross, అటువంటి కృపను క్రీస్తు శిలువ ద్వారా మనకు అనుగ్రహించారు. through the sufferings of the cross, యేసు క్రీస్తు వారికి శిలువ శ్రమల ద్వారా, through the sacrifice of Jesus on the cross. యేసు క్రీస్తు వారి శిలువలో చేసిన బలి యాగము ద్వారా So we are secure in Jesus. కనుక మనం యేసులో భద్రపరచబడి ఉన్నాం. Holy Spirit keeps us in Jesus, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసులో ఉంచుతారు. because without the Holy Spirit you can never confess Jesus as Lord. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసుని ప్రభువని ఎప్పటికీ ఒప్పుకోలేం. It happened in my life. ఇది నా జీవితంలో కూడా జరిగింది. As the Holy Spirit miraculously placed me on the public platform and I started ministering, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను బహిరంగ సభలో వేదిక మీద ఉంచగా పరిచర్య ప్రారంభించాను. the Holy Spirit gave me a great burden for the people. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల కోసం గొప్ప భారాన్ని నాలో ఉంచారు. And I started ministering సేవ చేయడం ప్రారంభించాను. and praying for the people. ప్రజల కోసం ప్రార్థించడం. In the beginning, I never had any supernatural gifts or supernatural leading. ప్రారంభంలో మహాద్భుతమైన కృపావరాలుగా నడిపింపు గాని నాకేమీ లేవు. All that I had was a burden for the people. నాకున్నదంతా కూడా ప్రజల పట్ల భారమే. I would say so many thousands of people are here. నేను అనుకునేవాడిని ఎన్నో వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు, They should receive miracles. వారికి అద్భుతాలు కావాలి. That was my only faith. అదే నా కేవలం విశ్వాసం. They must receive miracles. వారు అద్భుతాలు పొందుకోవాలి, They must receive miracles. వారు అద్భుతాలు పొందుకోవాలి. So I would go to the platform కనుక నేను వేదిక మీదకి వెళ్ళేవాడిని. and I would say, నేను చెప్పేవాడిని, Jesus Christ came to save you from sin. యేసు క్రీస్తు వారు మిమ్మల్ని పాపంలో నుంచి రక్షించడానికి వచ్చారు. That was my first message. అదే నా మొట్టమొదటి వర్తమానం. The message that the Lord gave me for the first phase of my life. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రభువు నాకు ఇచ్చిన వర్తమానం అది. Always I would preach on Romans 6:23. నేను ఎప్పుడు కూడా రోమా 6:23 గురించి వాక్యం బోధించేవాడిని. Wages of sin is death, పాపం వల్ల వచ్చే జీతం మరణం, but the gift of God through Christ Jesus is eternal life. అయితే క్రీస్తు యేసు ద్వారా మనకు గ్రహించబడిన నా కృప వరమే నిత్యమైన జీవం. So I would say, if you commit sin, you will go to hell, నేను చెప్పేవాడిని, నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, but God's grace is there. అయితే దేవుని కృప అక్కడ ఉంది. Look at Jesus Christ, the giver of grace. కృపనిచ్చే యేసు వైపు చూడండి, You can have life. మీరు జీవాన్ని పొందుకుంటారు. So every message was the same. కనుక ప్రతి వర్తమానం ఒకే రకంగా ఉండేది. Of course, the presentations were different. అయితే చెప్పే విధానం మార్పుగా ఉండేది, The examples were different. ఉదాహరణలు మార్పుగా ఉండేవి. But I said, repent of your sins. నేను చెప్పాను, మీ పాపాలు ఒప్పుకోనండి. Then when that curse of sin is gone, ఎప్పుడైతే పాపపు శాపం వెళ్ళిపోతుందో, all the blessings that Jesus has for you, which he got on the cross for you, God will provide. యేసుక్రీస్తు మీ కొరకే ఉద్దేశించి సిలువలో తీసుకున్న ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయని చెప్పేవాడు. இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களையும் நீக்கி நம்மை சுத்திகரிக்கும். యేసు క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. அந்த ரத்தத்திற்கு இன்னும் வல்லமை உண்டு. அந்த ரத்தம் தன்னுடைய வல்லமையை இழந்து போகவில்லை. ఆ రక్తానికి ఇంకా శక్తి ఉన్నది, అది ఇంకా శక్తిని కోల్పోలేదు. இப்பொழுதும் நம் மத்தியில் அது இருக்கிறது.
It is available for us. ఇప్పుడు కూడా ఆ రక్తం మన మధ్యలో ఉన్నది, ఆ రక్తం మన మధ్యలోనే ఉన్నది. நாம் செய்ய வேண்டியது, ஆண்டவரே என்னால் இந்த பாவத்தை விட முடியவில்லை, என்னால் இந்த தீய குணங்களை விட முடியவில்லை, இந்த தீய குணங்களினால் எல்லாரும் என்னை பகைக்கிறார்கள் ஆண்டவரே, நீர் என்னை பகைக்காமல் என்னை நேசிக்கிறீராமே. మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రభువా ఈ చెడ్డ స్వభావం నుండి నేను బయటికి రాలేకపోవచ్చున్నాను, ప్రభువా ఈ చెడ్డ స్వభావం నేను విడవలేకపోవచ్చున్నాను, చెడు స్వభావం వల్ల నన్ను అందరూ కూడా ద్వేషించుచున్నారు, ప్రభువా నీవు నన్ను ద్వేషించకుండా ప్రేమిస్తూ ఉన్నావు. எனக்காக நீர் சிந்திய அந்த ரத்தத்தினால் என்னை கழுவும் ஆண்டவரே என்று நாம் சொல்வோம். నా కొరకై చిందించినటువంటి నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని మనం చెబుదాం. அவர் இப்பொழுதே பதில் செய்வார். ఆయన ఇప్పుడే దానికి సమాధానం ఇస్తాడు. And I saw people coming and crying for their sins, ఆ సమయంలో ప్రజలు వచ్చి వారి పాపాల నిమిత్తం ఎంతగానో ఏడవడం నేను చూసేవాడిని. turning to God, దేవుని వైపు తిరగడానికి and mighty deliverances happened. బలమైన విడుదల కార్యాలు అక్కడ జరిగాయి. The Holy Spirit would come, పరిశుద్ధాత్ముడు దిగి make వచ్చేవాడు. people cry for their sins. ప్రజలు వారి పాపాల కోసం ఏడ్చే విధంగా చేసేవాడు. They would roll on the floor and cry for their sins, వారు పాపాన్ని బట్టి నేల మీద పడి దొర్లాడేవారు. and God would transform them. దేవుడు వారి జీవితాలు రూపాంతరపరిచేవాడు. Then miracles would happen automatically for them. ఆ తర్వాత అకస్మాత్తుగా వారి కొరకు అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చేవి. When the curse of sin would be removed from them, ఎప్పుడైతే పాపపు శాపం వారిలో నుండి వెళ్ళిపోతుందో miracles would happen. అద్భుతాలు జరుగుతూ ఉండేవి. I saw the most mighty miracles in the early days of my life. నా యొక్క సేవా జీవిత ప్రారంభంలో అత్యంత బలవంతమైన అద్భుత కార్యాలు చూచాను. The early days of my ministry, నా యొక్క సేవ ప్రాథమిక దినాల్లో people would get their hearing back in their ears. ప్రజలు వారి కోల్పోయిన వినికిడిని మరలా పొందుకునేవారు. Blind eyes would open, గుడ్డి నేత్రాలు తెరవబడేవి. and the lame people would walk. కుంటి వారు నడిచేవారు. Mighty miracles. బలమైన అద్భుతాలు జరిగేవి. I just pray the prayer of faith with blind faith. ఆ యొక్క గుడ్డి బలమైన విశ్వాసంతో కేవలం ప్రార్థించేవాడు. I would say, your sin is gone. నేను చెప్పాను, పాపం వెళ్ళిపోయింది. Now the curse of sin, all the sicknesses should go. ఇప్పుడు పాపం యొక్క శాపమైన రోగాలన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేవాడు. Miracles started happening. అద్భుతాలు జరగడం ప్రారంభమైంది. There was a person who reported later that he came to one of my youth meetings, నేను ఏర్పాటు చేస్తున్న యవనస్తుల సభకు వచ్చిన వ్యక్తి ఆ తదుపరి నాకు తెలియజేసిన సంగతి ఏమిటంటే, and he just came with his friends. ఆయన కేవలం తన స్నేహితులతో అలాగనే వచ్చాడు. He had nothing to do with Jesus. యేసుతో అసలు ఏ పని లేదనుకున్నాడు. Even he was not brought up in the Christian faith. అలాగే క్రైస్తవ విశ్వాసంలో కూడా పెంచబడిన వ్యక్తి కాడు. He was a businessman. ఒక వ్యాపారస్తుడు. He came to the meeting ఆ సభకు ఆయన వచ్చాడు. and he told his friends, let's go to the movies. తన స్నేహితులతో చెప్పాడు, వెళ్దాం, సినిమాకి వెళ్దాం అని. This is boring. ఇది చాలా బోరుగా ఉందని. And as I was preaching about being a mighty arrow in the hands of the Almighty God, సర్వశక్తి గల దేవుని చేతిలో బాణం వలె ఉండడం అనే అంశాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు I was talking about Joseph and his holy life, నేను యోసేపు గురించి, ఆయన పరిశుద్ధమైన జీవితం గురించి మాట్లాడుతున్నాను. which made him a mighty arrow, అది ఆయన్ని బలమైన బాణం వలె చేసింది. made him rise up to be second to the king and rule the nation. రాజుగారి తర్వాత రెండవ స్థానంలో దేశాన్ని పరిపాలించే స్థాయికాన్ని లేవనెత్తింది. He said, all this cannot happen. ఆయన అన్నారు, ఇవన్నీ ఏమి జరగవులే, Making fun. ఏదో తమాషా చెప్తున్నారు. But when I said, నేను అన్నాను కదా, how many of you would like to become an arrow in the hand of the Almighty God? మీలో ఎంతమంది బలవంతులైన దేవుని చేతిలో బాణాల వలె ఉండగోరుతున్నారు అని అడిగాను. All the young people began to cry, యవనస్తులందరూ మొర్రబెట్టడం ప్రారంభించారు. repented of their sins, మరి పాపాలు పశ్చాత్తాపడుతున్నారు. said, Lord, transform me, ప్రభువా నన్ను రూపాంతరపరచండి అంటున్నారు. make me a mighty arrow. నన్ను బలమైన బాణం లాగా చేయండి అంటున్నారు. This man, ఈ యొక్క వ్యక్తి as he was making fun, ఆయన తమాషా చేస్తూ ఉండగానే suddenly felt a power coming upon him. అకస్మాత్తుగా శక్తి ఆయన మీదకి రావడానికి అనుభూతి చెందాడు. Something supernatural. ఏదో మహోన్నతమైనది. The voice said, ఆ యొక్క శబ్దం as అంటోంది, he heard that voice, ఆయన స్వరాన్ని వింటూ ఉండగా, you are making fun of others. నీ ఇతరులను చూసి ఎగతాళి చేస్తున్నావు. What about your future? నీ భవిష్యత్తు సంగతి ఏమిటి? That's all. అంతే. He began to cry uncontrollably, ఎవరు స్వాధీనం చేయని రీతిలో ఎరవడం ప్రారంభించారు. sobbing and crying like a child. చిన్న బిడ్డ వలె ఎరవడం ప్రారంభించారు. Began to roll on the floor నేల మీద బొర్లాడడం ప్రారంభించారు. and began to cry for himself. తన కోసం తాను మొర్రబెడుతూ ఉన్నాడు. And the power of the Holy Spirit came దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. and made him repent.
పశ్చాత్తాపడే విధంగా చేసింది. He was under the control of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు ఆయన. Meeting was over. సభ అయిపోయింది. He never knew what was happening around him. తన చుట్టూ ఏం జరుగుతుందో అతనికి తెలియదు. When he got up, ఎప్పుడైతే పైకి లేచాడో refreshing feeling was upon him. నూతనమైన తాజా అనుభూతి అతనికి కలిగింది. He felt new నూతనంగా అనిపించింది. and he had great love for Jesus. యేసు కొరకే గొప్ప ప్రేమ పొందుకున్నాడు. The Holy Spirit had filled him, పరిశుద్ధాత్ముడు ఆయన నింపాడు. transformed him, అతని రూపాంతరపరిచాడు. made him a new man. నూతన వ్యక్తిగా చేశాడు. Today he is a prosperous man in the business ఈ రోజు ఆయన వ్యాపారంలో బాగా వర్ధిల్లిన వ్యక్తి. and also a prosperous man in the spiritual kingdom. అలాగే ఆత్మీయ సామ్రాజ్యంలో కూడా వర్ధిల్లిన వ్యక్తి. He publishes books and Bibles and it goes around the world, ఆయన బైబిల్స్ ని బుక్స్ ని ప్రచురపరుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ ఉన్నాయి. carrying the word of God. దేని యొక్క వాక్యాన్ని మోస్తున్నారు. My friend, నా స్నేహితులారా, the Holy Spirit started coming upon the people. పరిశుద్ధాత్మదేవుడు ప్రజల మీదకి రావడం ప్రారంభమైంది. That was my beginning. అదే నా ప్రారంభం. The grace of God దేవుని కృప to save the people, ప్రజలను రక్షించడానికి, to heal the people, ప్రజలను స్వస్థపరచడానికి, to fill them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ప్రజలను నింపడానికి. It just flowed through me. అది నా ద్వారా అలాగే ప్రవహించింది. It was not planned by me, but the Holy Spirit gave that grace. నా ద్వారా అది ముందుగా ప్రణాళిక చేయబడలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఆ కృప ఇచ్చారు. That's what happens when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు అలాగనే జరుగుతోంది. He knows how to touch the people. ప్రజలు ఎలా తాకాలో ఆయనకు తెలుసు. He uses the person whom he fills, ఆయన ఎవరిని నింపాలో ఆ వ్యక్తిని ఆయన వాడుకుంటారు. and he wins the souls for the kingdom of God. ఆయన దేవుని రాజ్యం కోసం ఆత్మల్ని సంపాదిస్తారు. Today you must know that God will use you with a special grace He has planned for you at the point of time in your life. నీ జీవితంలో సరైన సమయంలో ఏ కృపతో దేవుని నిన్నుకున్నాడు, ఆ కృపతో వాడుకుంటారని నువ్వు తెలుసుకోవాలి. Remember, I started my ministry by sticking letters and writing addresses to send those letters to people who were asking for prayer. గమనించండి, నా యొక్క సేవా పరిచయ ప్రారంభంలో ఉత్తరాలకు చిరునామా రాయడం, వాటిని గమ్తో అంటించడం, తద్వారా ప్రార్థన విన్నపాలకు జవాబు పంపించడం, ఇలాగున ప్రారంభించాను. Then the Lord started making me a witness. ఆ తర్వాత ప్రభు నన్ను ఒక సాక్షిగా చేశారు. Started sharing my testimony. నా సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాను. And then God placed me on the public platform. ఆ తర్వాత నన్ను ప్రభు బహిరంగమైన సభలో వేదిక మీద ఉంచారు. Then the grace of bringing His saving power, His healing power, and the anointing of the Holy Spirit through the grace of the given by the Holy Spirit started working. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా నా ద్వారా ప్రజలకు రక్షణ సువార్త, స్వస్థపరిచే శక్తి, దేవుని ఆత్మ అభిషేకం, ఈ రీతిగా పరిచర్య చేయబడిన కృప అనుగ్రహించబడింది. Step by step. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు. Faithful in small things, చిన్న విషయాల్లో నమ్మదగిన వారిగా ఉంటే ruler over many. అనేక వాటి మీద అధికారిగా ఉంటారు. Then it went on. ఆ తర్వాత ఇంకా కొనసాగింది. I'll continue it in the next program. రాబోతున్న కార్యక్రమంలో మీతో ఇది కూడా పంచుకుంటాను. Now, my friends, ఇప్పుడు నా స్నేహితులారా, I want to pray for you that God's grace that He has for you to bring blessings to others would come upon you right now. మీరు ఇతరులకు ఆశీర్వాదాలు తీసుకురావడానికి మీ పట్ల దేవుడు ఉద్దేశించిన కృప మీ మీదకు రావాలని ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. It's God's grace. అది దేవుని కృప. It's not our making. అది మన సొంతది కాదు. It's God's grace. అది దేవుని కృప. He gives it to us. ఆయన మనకు అది అనుగ్రహిస్తారు. When He keeps us in Christ, all the grace that Jesus won on the cross will come into us one by one, step by step. ఆయన మనల్ని క్రీస్తులో ఉంచినప్పుడు క్రీస్తు శిలువ మీద సంపాదించిన ఆ కృప ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు మనలోనికి వస్తోంది. It will come to you today. అది ఈ రోజునే మీ యొద్దకు వస్తుంది. Shall we pray? ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, let all the grace that you have planned for your children నీ ప్రజల కొరకై మీరు ఉద్దేశించిన కృప అంతయు to walk in the Spirit, నీ ఆత్మలో నడుచున్నట్లుగా, to be more than a conqueror over the things of the world, లోకపరమైన విషయాల్లో అత్యధికమైన విజయం పొందేవారిగా come upon your children. మీ బిడ్డల మీదకు మీరు దిగిరండి. Come upon your children. మీ బిడ్డల మీదకు మీరు Come దిగిరండి. upon everyone who is praying with me right now. నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న వారందరి మీదకి ఇప్పుడే దిగిరండి. Listen to this little prayer, ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించండి, but do a great work, Lord. కానీ గొప్ప కార్యం చేయండి ప్రభువా. Bless your son, your daughter with a grace. మీ కుమారుణ్ణి మీ కుమార్తెను కృప చేత మీరు ఆశీర్వదించండి. Grace that you have secured on the cross for us, Lord, for thy children. ప్రభువా, మా కొరకు మీ బిడ్డల కొరకు మీరు సిలువలో సముపార్జించిన ఆ కృప ద్వారా Let it come upon them. అది వారి మీదకు రానివ్వండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.
గాక. God bless you, my friend. నా స్నేహితుల ప్రభు మిమ్మల్ని దీవించును గాక. May this grace descend on you. ఈ కృప మీ మీద కృంభరించబడును గాక. More graces were added in my life. I'll share with you the next program. నా జీవితంలో మరి ఎక్కువ కృప నాకు కలిగింది. రాబోయే కార్యక్రమంలో మీతో అది కూడా పంచుకుంటాను. ఆశ్రయం నీవే, శరణ్యం నీవే. మీకొక శుభవార్త. ఆశ్రయం నీవే సహోదరులు డాక్టర్ డిజిఎస్ దినకరణ గారి స్వరకల్పనతో మరో నూతన ఆల్బం విడుదల. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు మరియు తన మనవడు శామ్యుయల్ పాల్ దినకర్తో కలిసి మొట్టమొదటిసారిగా ఆలపించిన సుమధుర గీతాల నూతన క్యాసెట్ ఆశ్రయం నీవే. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని స్తోత్రించెదా. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి ఒక నూతన సంగీత గానముల క్యాసెట్ను మరియు ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ క్యాసెట్ కావలసిన వారు 80 రూపాయలు విరాళముగా పంపించి వీటిని పొందవచ్చును. మా చిరునామా ప్రార్థనా గోపురం నంబర్ 16 గ్రీన్వేస్ రోడ్, చెన్నై 6,28,000.